హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం డిసెంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సినీ దర్శకుడు రాహుల్ రావెల్ రచించిన రాజ్ కపూర్ ది మాస్టర్ ఎట్ వర్క్ పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. డిసెంబర్ 14వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ, చలనచిత్రాల్లో హింసాత్మక సన్నివేశాల చిత్రీకరణ, అసభ్యత యువత మనసులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని, రాజ్ కపూర్ భారతీయ సినిమాను సాంస్కృతిక దౌత్యానికి వాహకంగా మార్చారని చెప్పారు. రాజ్ కపూర్ జీవితాన్ని సంబంధించిన అద్భుతమైన జ్ఞాపకాలతో ది మాస్టర్ ఎట్ వర్క్ పుస్తకాన్ని తీసుకొచ్చారని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సినీ దర్శకుడు రాహుల్ రావెల్ రచించిన రాజ్ కపూర్ ది మాస్టర్ ఎట్ వర్క్ పుస్తకావిష్కరణ ఎప్పుడు జరిగిందనంటే డిసెంబర్ 14వ తేదీన జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఎవరి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించారనంటే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫార్ములా 1 రేసింగ్ చరిత్రలో అత్యధికంగా 103 విజయాలు సాధించిన బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ బ్రిటన్ ప్రభుత్వం నైట్హుడ్ పురస్కారంతో గౌరవించింది. డిసెంబర్ 15వ తేదీన విండర్స్ కాజిల్లో జరిగిన కార్యక్రమంలో ప్రిన్స్ చార్లెస్ చేతుల మీదుగా హామిల్టన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. F1 రేసింగ్ లో 7 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన లూయిస్ హామిల్టన్ ను ఇక నుంచి సర్ లూయిస్ హామిల్టన్ గా పిలువనున్నారు. 2007వ సంవత్సరం నుంచి F1 లో ఉన్న హామిల్టన్ ఇప్పటి వరకు 288 రేసుల్లో పాల్గొనడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్రిటన్ ప్రభుత్వం నుంచి నైట్హుడ్ పురస్కారాన్ని పొందిన రేసింగ్ డ్రైవర్ ఎవరు అని అంటే బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలరాంపూర్ జిల్లాలో 9,800 కోట్లతో నిర్మించిన సరియు నహర్ జాతీయ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 11వ తేదీన జాతికి అంకితం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్, శ్రావస్తి, బలరాంపూర్, గోండా, సిద్ధార్థ నగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, గోరఖ్పూర్, మహారాజ్ గంజ్ జిల్లాల్లోని 6,200 గ్రామాలకు చెందిన 29 లక్షల రైతుల 14 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ద్వారా గాగారా, సరయు, రఫ్తి, బన్గంగా, రోహిణి నదులను అనుసంధానం చేశారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ 1978లో ప్రారంభమైన అనేక అవాంతరాల కారణంగా 4 దశాబ్దాలైన అసంపూర్తిగానే మిగిలిపోయింది. చివరకు 2016లో ప్రాజెక్టును ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో చేర్చి సుమారు 4,600 కోట్లు ఖర్చు చేసి ఎట్టకేలకు పూర్తి చేశారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సరయు నజార్ జాతీయ ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభించారనంటే డిసెంబర్ 11వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారనంటే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారనంటే బలరాంపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ స్వాతంత్ర స్వర్ణోత్సవాలలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ డిసెంబర్ 15న ఢాకా చేరుకున్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో సతీ సమేతంగా తొలిసారి వచ్చిన ఆయనకు బంగ్లాదేశ్ త్రివిధ దళాలు స్వాగతం పలికాయి. బంగ్లా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్ సతీ సమేతంగా విమానాశ్రయానికి వచ్చి కోవింద్ కు ఆహ్వానం పలికారు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లా విముక్తి పొందింది. బంగ్లా విముక్తి యుద్ధంలో అసూలు బాసిన వీరులకు కోవింద్ నివాళులు అర్పించారు. అనంతరం భగబంధు బంగ్లాదేశ్ జాతిపిత దివంగత షేక్ ముజబ్బిర్ రెహమాన్ మ్యూజియం ను సందర్శించారు. కరోనా విజృంభణ తర్వాత కోవింద్ విదేశీ పర్యటన చేయడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో రాష్ట్రపతి కోవింద్ చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏ దేశ స్వాతంత్ర స్వర్ణోత్సవాలలో పాల్గొన్నారనంటే అది బంగ్లాదేశ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఎన్ని రోజులు పర్యటించారనంటే 3 రోజులు పర్యటించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రముఖ పాత్రికేయుడు ఉడుమల సుధాకర్ రెడ్డి రచించిన బ్లడ్ షాండర్స్ ద గ్రేట్ ఫారెస్ట్ ఈస్ట్ పుస్తకాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆవిష్కరించారు. డిసెంబర్ 15వ తేదీన వర్చువల్ విధానం ద్వారా జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ, టైమ్స్ ఆఫ్ ఇండియా పరిశోధన విభాగం సంపాదకుడు
సుధాకర్ రెడ్డి 2 దశాబ్దాల సుదీర్ఘ పరిశోధన అనంతరం ఈ పుస్తకం తీసుకొచ్చారన్నారు. ఎర్రచందనం, శేషాచల అటవీ పర్యావరణ వ్యవస్థ రక్షణ పరిరక్షణ నిమిత్తం రచయిత పుస్తకంలో మంచి సూచనలు చేశారని అభినందించారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే బ్లడ్ షాండర్స్ ద గ్రేట్ ఫారెస్ట్ హిస్ట్ పుస్తక రచయిత ఎవరు అనంటే ప్రముఖ పాత్రికేయుడు ఉడుమల సుధాకర్ రెడ్డి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ పుస్తకంలోని రచన దేనికి సంబంధించిందనంటే ఎర్రచందనం శేషాచల అటవీ పర్యావరణ వ్యవస్థ రక్షణ పరిరక్షణ నిమిత్తం సూచనలు చేసేందుకు ఈ పుస్తకం ఉందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఐక్యరాజ్య సమితి విద్య శాస్త్ర సాంస్కృతిక సంస్థ, దీన్నే మనం యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కోగా పిలుస్తాం. కోల్కతా దుర్గా పూజను మానవ జాతి వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ విషయాన్ని డిసెంబర్ 15వ తేదీన యునెస్కో తెలిపింది. తాజాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరిగిన వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఆసియాలో ఓ పండుగకు ఇలాంటి గుర్తింపు రావడం ఇదే ప్రప్రథమం. పశ్చిమ బెంగాల్లో కోల్కతా దుర్గా పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మానవ జాతి వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ జాబితాలోకి కోల్కతా దుర్గా పూజను ఎంపిక చేయడం జరిగింది. ఎవరు ఎంపిక చేశారనంటే ఐక్యరాజ్య సమితి విద్య శాస్త్ర సాంస్కృతిక సంస్థ అయినటువంటి యునెస్కో ఎంపిక చేయడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2021గా టెస్లా సీఈఓ ఎలన్ మాస్క్ ను ఎంపిక చేసింది. అపర మేధావి దార్శనికుడు వ్యాపారవేత్త షోమన్ గా ఆయనను అభివర్ణించింది. అంతరిక్షయాన సంస్థ స్పేస్ ఎక్స్ కు కూడా మాస్క్ సీఈఓగా ఉన్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ ను అధిగమించి మాస్క్ ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించాడు. ఆయన సంపద దాదాపు $300 బిలియన్ ఉంటుంది. ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీగా గుర్తింపు పొందిన టెస్లాలో మాస్క్ కు 17% షేర్లున్నాయి. సోషల్ మీడియాలో మాస్క్ కు అసంఖ్యాక అభిమానులున్నారని అలాగే ఇన్వెస్టర్లకు ఆయనపై అంతే నమ్మకం ఉందని చెప్పి టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2021గా ఎంపికైన వ్యక్తి ఎవరు అనంటే టెస్లా సీఈఓ ఎలన్ మాస్క్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా సమగ్రాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రపథంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2021 ఏడాది సమ్మిళిత అభివృద్ధి, దీన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం. ఈ సమ్మిళిత అభివృద్ధి సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధించిందని జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించింది. 2021 ఏడాదికి గాను స్టేట్ ఆఫ్ స్టేట్స్ పేరిట నిర్వహించిన సర్వే ఫలితాలను ఇండియా టుడే సంస్థ తాజాగా ప్రకటించింది. ఇండియా టుడే సర్వే ప్రకారం అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో ఏపీ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. 2020 ఏడాదిలో 7వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2021 ఏడాది ఒక స్థానం ఎగబాకి 6వ స్థానానికి చేరింది. పనితీరులో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2021 ఏడాది సమ్మిళిత అభివృద్ధి సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం దక్కించుకుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ సర్వేను ఎవరు నిర్వహించారనంటే ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్ సర్వే పేరుతో ఈ సర్వే నిర్వహించిందని చెప్పి మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతీయ యువతి హర్నాజ్ కౌర్ సంధు 2021 ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది. ఇజ్రాయెల్లోని ఐలాట్ నగరం వేదికగా డిసెంబర్ 12వ తేదీన జరిగిన 70వ విశ్వసుందరి పోటీల్లో 80 దేశాల నుంచి అందగత్తెలు పోటీపడ్డారు. తుది రౌండ్లో న్యాయ నిర్ణేతలు గ్లోబల్ వార్మింగ్ అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడగగా అద్భుతమైన రీతిలో సమాధానం చెప్పి 21 ఏళ్ల హర్నజ్ విజేతగా నిలిచింది. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కినట్లయింది. సుస్మితా సేన్ 1994 సంవత్సరం, లారా దత్తా 2000 సంవత్సరం తర్వాత మిస్ యూనివర్స్ గా నిలిచిన 3వ భారతీయ యువతిగా హర్నాజ్ గుర్తింపు పొందింది. హర్నాజ్ తర్వాత పరాగ్వే సుందరి నదియా ఫెరారియా ద్వితీయ స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా అందగత్తె లాలేలా మాన్స్వే 3వ స్థానం దక్కించుకుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే 2021 ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్న భారతీయ యువతి ఎవరనంటే హర్నాజ్ కౌర్ సంధు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ విశ్వసుందరి పోటీలు ఎక్కడ జరిగాయనంటే ఇజ్రాయెల్ దేశంలోని ఐలాట్ లో జరిగాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన కువెంపు జాతీయ అవార్డు 2021 సంవత్సరానికి గాను ప్రఖ్యాత తెలుగు రచయిత్రి పి సత్యవతి ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద 5 లక్షల నగదు,
రజత పథకాన్ని అందుకొనున్నారు. కథలు, నవలలు, అనువాదాలతో సహా అనేక రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినందుకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. 2021 డిసెంబర్ 29న ప్రముఖ కన్నడ కవి కువెంపు పుట్టినరోజున కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహల్లు తాలూకా కుప్పలిలో సత్యవతికి అవార్డు ప్రదానం చేయనున్నాడు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిష్టాత్మకమైన కువెంపు జాతీయ అవార్డు 2021 సంవత్సరానికి గాను ఎంపికైన రచయిత్రి ఎవరు అనంటే ప్రఖ్యాత తెలుగు కథా రచయిత్రి పి సత్యవతి గారు అని చెప్పి మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ అందించే వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డుకు భారత్ నుంచి ఎంపికైన భూదాన్ పోచంపల్లికి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో అవార్డును ప్రదానం చేశారు. డిసెంబర్ 2న జరిగిన UNWTO 24వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత్ తరపున స్పెయిన్లోని భారత రాయబార కార్యాలయ 2వ కార్యదర్శి సుమన్ శేఖర్ ఈ అవార్డును స్వీకరించారు. UNWTO ప్రధాన కార్యాలయం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో ఉంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్ గా తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని భూదాన్ పోచంపల్లి గ్రామం ఎంపికైన విషయం తెలిసిందే. రూరల్ టూరిజం, అక్కడ ప్రజల జీవన శైలి, సంస్కృతి సాంప్రదాయాలను వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ప్రతి ఏటా UNWTO బెస్ట్ టూరిజం విలేజ్ పోటీలు నిర్వహిస్తుంది. ఘనమైన చరిత్ర కలిగి ఉండడం, కుటీర పరిశ్రమలు, వ్యవసాయంతో పాటు మరిన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నందున పోచంపల్లికి ఈ అవార్డుకు ఎంపికైంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భూదాన్ పోచంపల్లికి వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు ప్రదానం జరిగింది. ఎక్కడ జరిగింది అని అంటే స్పెయిన్లోని మాడ్రిడ్ నగరంలో జరిగింది. ఎవరు అందించారంటే ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ దీన్ని డిసెంబర్ 2వ తేదీన అందించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా దూరంలో ఉన్న శత్రు జలాంతర్గామిని సైతం అత్యంత ఖచ్చితత్వంతో పేల్చివేసే అధునాతన ఆయుధ వ్యవస్థ సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెంట్ టర్పిడోను భారత్ విజయవంతంగా పరీక్షించింది. డిసెంబర్ 13న ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపంలో ఈ పరీక్ష చేసినట్లు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO తెలిపింది. ప్రయోగంలో మిసైల్ ఫుల్ రేంజ్ సామర్థ్యం నిరూపితమైందని వివరించింది. సాంప్రదాయ టర్పిడో రేంజ్ కన్నా అధిక శక్తివంతమైన యాంటీ సబ్మరీన్ వార్ఫైర్ రూపకల్పనలో భాగంగా దీన్ని తయారు చేసినట్టు పేర్కొంది. మిసైల్ ప్రయాణ మార్గాన్ని ఎలక్ట్రో ఆప్టిక్ టెలిమెట్రీ వ్యవస్థతో పర్యవేక్షించామని, మిసైల్లో ఒక టర్పిడో, ఒక పారాషూట్ విడుదల వ్యవస్థ ఉన్నాయని వివరించింది. భూమిపై కదిలే వాహనాల నుంచి కూడా దీన్ని లాంచ్ చేయొచ్చు. దేశీయ నావికా శక్తిని ఈ స్మార్ట్ మరింత బలోపేతం చేస్తుందని DRDO చైర్మన్ సతీష్ రెడ్డి అభిప్రాయపడడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెంట్ టర్పిడో, దీన్నే మనం స్మార్ట్ అంటాం. ఈ స్మార్ట్ను విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఎక్కడ పరీక్షించారని అంటే అబ్దుల్ కలాం ద్వీపం, బాద్రక్ జిల్లా, ఒడిశాలో దీన్ని పరీక్షించడం జరిగింది. ఎప్పుడు అని అంటే డిసెంబర్ 13వ తేదీన దీన్ని పరీక్షించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫినిటీ ఫోరం సదస్సు 2021న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 3వ తేదీన ప్రారంభించారు. డిసెంబర్ 4వ తేదీ వరకు వర్చువల్ విధానం ద్వారా జరిగిన ఈ సదస్సులో మోడీ మాట్లాడుతూ సామాన్య ప్రజానికానికి ఆర్థిక సాధికారికత కల్పించే దిశగా ఫిన్టెక్ విప్లవాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సును భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో గిఫ్ట్ సిటీ, బ్లూంబెర్గుల భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ నిర్వహిస్తుంది. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్లు కూడా ఈ సదస్సులో భాగస్వాములుగా ఉన్నాయి. ఫిన్టెక్ విప్లవం, ఇండస్ట్రీ 4.0 అంశాలపై ప్రధానంగా చర్చించుకునేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రాతిపాదిక డేటా గోప్యత, క్రిప్టో కరెన్సీ బిల్లుల విషయంలో భారత్ సరైన విధానాలనే పాటిస్తుందని పారిశ్రామిక దిగ్గజ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సదస్సులో వ్యాఖ్యానించడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఇన్ఫినిటీ ఫోరం సదస్సు 2021 ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైందని అంటే డిసెంబర్ 3వ తేదీన ఇది ప్రారంభం కావడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకోసం అనంటే ఫిన్టెక్ విప్లవం, ఇండస్ట్రీ 4.0 అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి సర్వర్ రుద్రాను కేంద్ర ఎలక్ట్రానిక్స్ IT శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ డిసెంబర్ 3వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీనిని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అభివృద్ధి చేసింది. రూపకల్పన, అభివృద్ధి, నిర్మాణం, దేశ కంప్యూటింగ్ అవసరాలకు తగ్గట్టు
అందించడంలో భారత్ సామర్థ్యాలను ఇది తెలియజేస్తుందని అధికారిక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి సర్వర్ రుద్ర ప్రారంభించారు. ఎప్పుడు అనంటే డిసెంబర్ 3వ తేదీన దీన్ని ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సరిహద్దు భద్రతా దళం 57వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 5వ తేదీన రాజస్థాన్ రాష్ట్రం జస్మరేర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ శత్రు డ్రోనుల ముప్పును తిప్పికొట్టేందుకు బీఎస్ఎఫ్, ఎన్ఎస్జీ, డిఆర్డీఓలు కలిసి దేశీయంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి. ఈ సాంకేతిక త్వరలోనే సైన్యానికి అందుబాటులోకి రానుందని తెలిపారు. బీఎస్ఎఫ్ ఆవిర్భావ ఉత్సవాలను మొదటిసారిగా ఢిల్లీ వెలుపల సరిహద్దులకు సమీపంలో జరుపుతున్నామన్నారు. 1965 డిసెంబర్ 1న బీఎస్ఎఫ్ ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే బీఎస్ఎఫ్ 57వ అవతరణ దినోత్సవ వేడుకలు ఎక్కడ నిర్వహించారనంటే రాజస్థాన్ రాష్ట్రం జస్మలేర్లో నిర్వహించారని చెప్పి మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సరిహద్దు భద్రతా దళం దీన్ని మనం బీఎస్ఎఫ్ అంటాం. ఎన్నోవ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుందనంటే 57వ అవతరణ దినోత్సవాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో భాగంగా దేశంలో తెరిచిన దాదాపు 40 కోట్ల జన్ధన్ ఖాతాల్లో 24.42 కోట్ల ఖాతాలు మహిళలకు చెందినవి. అంటే మొత్తం ఖాతాల్లో వీరి వాటా దాదాపు 55% ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కారాత్ డిసెంబర్ 6వ తేదీన లోక్సభలో ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు. మంత్రి తెలిపిన అంశాల్లోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించినట్టయితే 2021 నవంబర్ 17వ తేదీ నాటికి దేశంలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద లబ్ధిదారుల సంఖ్య 43.90 కోట్లు. వీరిలో 24.42 కోట్ల మంది మహిళలు ఉన్నారు. జన్ధన్ స్కీమ్ కింద లబ్ధి పొందిన వారిలో అధికులు గుజరాతీలు ఉన్నారు. వీరి సంఖ్య దాదాపు 1.65 కోట్లు. అయితే వీరిలో 0.84 కోట్ల మంది మహిళా ఖాతాదారులు ఉన్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జన్ధన్ ఖాతాల్లో మహిళా ఖాతాదారుల సంఖ్య ఎంత శాతంగా ఉంది అనంటే 55% ఉందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ కూడా డిసెంబర్ 6వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కారాత్ తెలిపారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వ్యోమగామిగా భారత సంతతికి చెందిన వైద్యుడు అనిల్ మేనన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ఆయన భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష యాత్రలో పాల్గొంటారు. నాసాకు చెందిన ఓరయాన్ వ్యోమనౌక స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్లో చంద్రుడిపైకి సుదూర అంతరిక్ష యాత్రకు పయనమవుతున్నారు. మిన్నెసోటా రాష్ట్రం మినియాపోలిస్ లో జన్మించిన మేనన్ గతంలో స్పేస్ ఎక్స్ వ్యోమనౌకకు తొలి ఫ్లైట్ సర్జన్గా వ్యవహరించారు. అమెరికా వాయుసేనలో అత్యవసర వైద్య విభాగంలో ఫిజిషియన్ గా సేవలందించారు. 2010లో హైతి, 2015లో నేపాల్ భూకంప సమయాల్లో ఆయన వైద్య సేవలు అందించారు. మేనన్ తండ్రి అచంది కేరళలోని మలబార్ ప్రాంతం, తల్లి ఉక్రెయిన్ నుంచి వలస వచ్చారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వ్యోమగామిగా ఎంపికైన భారత సంతతికి చెందిన వైద్యుడు ఎవరనంటే అనిల్ మేనన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వరల్డ్ ఎల్పీజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య ఎన్నికయ్యారు. ప్రస్తుతం యుఏలోని దుబాయ్లో జరుగుతున్న వరల్డ్ ఎల్పీజీ ఫోరం తన ప్రెసిడెంట్ గా వైద్యాను ఎన్నుకుంది. ఈ మేరకు డిసెంబర్ 7వ తేదీన ఒక ప్రకటన విడుదలైంది. ఇండియన్ ఆయిల్ WLPGలో ఏ కేటగిరీ హోదా ఉంది. 7 లక్షల టన్నుల పైగా వార్షిక ఎల్పీజీ అమ్మకం పరిమాణం కలిగిన సంస్థ ఈ హోదాకు ఉంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వరల్డ్ ఎల్పీజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన వ్యక్తి ఎవరనంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకోసం అనంటే వరల్డ్ ఎల్పీజీ ఫోరం ఈ నిర్ణయం మేరకు ఈయనను ఎన్నుకోవడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతీయ సైనిక బలగాల చరిత్రలో ప్రఖ్యాతగాంచిన వీరయోధుని హెలికాప్టర్ ప్రమాదం కబలించింది. డిసెంబర్ 8వ తేదీన తమిళనాడు రాష్ట్రం కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిక మరో 11 మంది దుర్మరణం చెందారు. రావత్ మరణాన్ని భారత వైమానిక దళం నిర్ధారించింది. పొగమంచు పేరుకపోయిన వాతావరణంలో MI-17 VH హెలికాప్టర్
ప్రమాదానికి గురైందని, దీంతో అందులో ప్రయాణిస్తున్న 13 మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని ఐఏఎఫ్ ప్రకటించింది. ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే బతికి బయటపడగా ఆయన వెల్లింగ్టన్ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులలో 5 హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారు. యుఏఈలో దుబాయ్ వేదికగా 2021 నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2021 క్లాసిక్ ఫార్మాట్ లో నార్వే దిగ్గజ ప్లేయర్ మ్యాగ్నస్ కార్ల్సన్ విజేతగా అవతరించాడు. రష్యాకు చెందిన గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నిపోమ్నిషితో జరిగిన ఛాంపియన్షిప్ మ్యాచ్ లో కార్ల్సన్ విజయం సాధించాడు. దీంతో కార్ల్సన్ 5వసారి ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ ను గెలుచుకున్నట్లయింది. విజేతగా కార్ల్సన్ కు 12 లక్షల యూరోలు, రన్నరప్ నిపోమ్నిషికి 8 లక్షల యూరోలు ప్రైజ్ మనీగా లభించాయి. క్లాసికల్ ఫార్మాట్ లోనే కాకుండా ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్ లోనూ కార్ల్సన్ ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ గా ఉన్నాడు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2021 క్లాసికల్ ఫార్మాట్ విజేత ఎవరు అనంటే నార్వే దిగ్గజ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రేపో రేటు, రివర్స్ రేపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆధ్వర్యంలో ముంబైలో డిసెంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వరుసగా 3 రోజులు సమావేశమైన 6 సభ్యుల ఆర్బీఐ పరపతి విధాన కమిటీ ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. వృద్ధే లక్ష్యంగా సరళతర వడ్డీ రేట్ల విధానాలని అనుసరించింది. దీంతో ఆర్బీఐ రేపో రేటు 4.00%గా, రివర్స్ రేపో రేటు 3.35%గానే కొనసాగనున్నాయి. అసలు ఈ రేపో రేటు అంటే ఏంటి, రివర్స్ రేపో రేటు అంటే ఏంటనంటే ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రేపో రేటు అంటారు. అదే ఆర్బీఐ వద్ద బ్యాంకులు ఉండే నిధులపై పొందే వడ్డీ రేట్లను రివర్స్ రేపో రేటుగా వ్యవహరిస్తారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్బీఐ రేపో రేటు, రివర్స్ రేపో రేటు యథాతథంగా కొనసాగింపు చేయాలని చెప్పి డిసెంబర్ 8వ తేదీన ఆర్బీఐ పరపతి విధాన కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గ్రేటర్ నోయిడాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పరిశోధన అభివృద్ధి కేంద్రం డిప్యూటీ జనరల్ మేయర్ గా పనిచేస్తున్న తెనాలి శాస్త్రవేత్త డాక్టర్ తోటా చిరంజీవి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పికాక్ ఎకో ఇన్నోవేషన్ 2021 అవార్డు లభించింది. డిసెంబర్ 10వ తేదీన వర్చువల్ విధానం ద్వారా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ చిరంజీవికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ ఈ అవార్డును ప్రదానం చేసింది. భారత జిఎస్ఆర్ క్యాట్ ను అభివృద్ధి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. రిఫైనరీలో వెలువడే వ్యర్థాలను విలువైన మెటీరియల్ గా మార్చే, పర్యావరణ సమస్యలను పరిష్కరించే భారత జిఎస్ఆర్ క్యాట్ అనే ఉత్ప్రేరకాన్ని డాక్టర్ చిరంజీవి ఆయన బృందం అభివృద్ధి చేసింది. వీరు అభివృద్ధి చేసిన గ్యాసోలిన్ సల్ఫర్ తగ్గింపు ఉత్ప్రేరకం ప్రయోగశాలలో విస్తృతమైన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలతో భారతదేశంలో తొలిసారిగా చేసిన ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి. దీనిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి భారతీయ రిఫైనరీల్లో విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గోల్డెన్ పికాక్ ఎకో ఇన్నోవేషన్ 2021 అవార్డు విజేత ఎవరనంటే డాక్టర్ తోటా చిరంజీవి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో ఉన్న ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా యూనివర్సిటీ తొలి మహిళా అధ్యక్షురాలుగా ఏయూ పూర్వ విద్యార్థిని నీలి బెండపుడి నియమితులయ్యారు. డిసెంబర్ 9వ తేదీన జరిగిన పెన్సిల్వేనియా యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఏకగ్రీవంగా నీలి బెండపుడిని నూతన అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. దీంతో 2022 జనవరిలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నీలి బెండపుడి యూనివర్సిటీ ఆఫ్ లూయిస్ విల్లీ కెటంగి అధ్యక్షురాలుగా మార్కెటింగ్ విభాగం ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. నీలి బెండపుడి విశాఖ నగరంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా స్వీకరించారు. అనంతరం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పెన్సిల్వేనియా యూనివర్సిటీ తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారనంటే ఏయూ పూర్వ విద్యార్థిని అయినటువంటి నీలి బెండపుడి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 2021 ఏడాదిలో గణనీయ సంఖ్యలో పులులు మృత్యువాత పడ్డాయి. జాతీయ పులుల పరిరక్షణ సంస్థ వెల్లడించిన లెక్కల ప్రకారం 2021 ఏడాదిలోనే 126 పులులు వివిధ కారణాలతో చనిపోయాయి. 2020 ఏడాదిలో 106 పులులు మరణించాయి. 2016 సంవత్సరంలో 121 పులులు మృత్యువాత పడడమే ఇప్పటి వరకు గరిష్టంగా ఉండగా 2021 ఏడాదిలో పులుల మరణాలు ఆ మార్కును దాటేశాయి.
2021 ఏడాది పులుల మరణాలు అధికంగా మధ్యప్రదేశ్లో 44, మహారాష్ట్రలో 26, కర్ణాటకలో 14, తెలంగాణలో 4, ఆంధ్రప్రదేశ్లో 1 ఉన్నాయి. 2012 నుంచి 2020 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 877 పులులు మరణించగా ఇందులో అధికంగా మధ్యప్రదేశ్లోనే 202 మరణాలు ఉన్నాయి. 2012 నుంచి 2020 వరకు తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్లో 8 పులులు మరణించాయి. చనిపోయిన పులుల్లో 55.78% టైగర్ రిజర్వుల్లోనూ మరో 31.62 రిజర్వు సరిహద్దులకు బయట చనిపోయాయి. పులుల మరణాలకు సంబంధించి 88.91% కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2021 ఏడాదిలో గణనీయ సంఖ్యలో 126 పులులు మృత్యువాత పడ్డాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను 20 భాషల్లో డిసెంబర్ 30వ తేదీన అవార్డులను ప్రకటించింది. కవితల విభాగంలో తెలుగు కవి గోరేటి వెంకన్నకు ఈ పురస్కారం లభించింది. వెంకన్న రాసిన వల్లంకి తాళం కవితా సంపుటికి గాను ఈ పురస్కారం ప్రకటించారు. దండి కడియం రచనకు గాను తూగుళ్ల గోపాల్ సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు, నేనంటే ఎవరు నాటకానికి దేవరాజు మహారాజు బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. కవితల విభాగంలో మావాడి బోడో భాష, సంజీవ్ వేరేంకర్ కొంకిని భాష, ఋషికేష్ మాలిక్ ఒడియా, మిదేశ్ రాజస్థానీ, బిందేశ్వరి ప్రసాద్ మిశ్రా సంస్కృతం, అర్జున్ చావ్లా సింధీ భాషలకు పురస్కారం దక్కాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కవి గోరేటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఈయన రాసిన వల్లంకి తాళం కవితా సంపుటికి గాను ఈ పురస్కారం వరించిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బొగ్గు మైనింగ్ రంగంలో 13 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి సంస్థ అవలంబిస్తున్న అత్యుత్తమ వ్యాపార విలువలకు జాతీయ స్థాయిలో మరో పురస్కారం లభించింది. ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా ఏటా ప్రకటించే ఇండస్ట్రీ ఎక్సలెంట్ అవార్డు కోసం ఈ ఏడాది సింగరేణిని ఎంపిక చేసింది. ఐఈఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమైన 36వ ఇండియన్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ లో ఈ అవార్డు ప్రదానం చేశారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే నుంచి సింగరేణి జీఎంకే నాగభూషణం రెడ్డి అవార్డును స్వీకరించారు. ఐఈఐ అధ్యక్షుడు నరేంద్ర సింగ్ మాట్లాడుతూ శ్రేష్టమైన వాణిజ్య విలువలు పాటిస్తున్నందుకు సింగరేణి అవార్డును ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సింగరేణికి ఐఈఐ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.